అందరికీ నమస్కారం. ఇటీవల మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల సందర్భంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అనే ఆయన హైదరాబాద్లో ఎన్టీఆర్ ఘాట్ తీసేసి అక్కడ అసెంబ్లీ కట్టాలని వ్యాఖ్యానం చేయటం. దాని మీద అనేక సంఘాలు, ప్రజలు, ఎన్టీఆర్ అభిమానులు కూడా విమర్శలు వెల్లు వచ్చింది. దానికి తట్టుకోలేక ఆయన నేను అలా మాట్లాడలేదు అని ఆయన మాటలను విత్డ్రా చేసుకున్నాడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు. రాజగోపాల్ రెడ్డి గారు నేను మాట్లాడింది అది కాదు, విశ్వేశ్వరసాగర్ బంపర్ జోన్లో మనం ఎగ్జామ్షన్ ఇచ్చి అక్కడ కట్టొచ్చు అని అన్నాను, అంతేగాని ఎన్టీఆర్ ఘాట్ను తొలగించాలని చెప్పలేదని ఆయన మాట మార్చారు. నేను మాట్లాడింది వేరు, మీడియా చెప్పింది వేరు అని ఆయన చెప్పడం జరిగింది. సరే, ఏదైతే కానీ ఎన్టీఆర్ అనేది 3 అక్షరాలు కాదు, ఒక యుగ పురుషుడు, ఒక ఎమోషన్. ఎన్టీఆర్ సినిమాల్లో అన్ని రకాల పాత్రలు పోషించి కృష్ణుడు, రాముడు, రావణాసురుడు, రావణ బ్రహ్మ, దుర్యోధనుడు, కర్ణుడు ఇలాంటి పాత్రలతో ఆంధ్ర ప్రజానికాన్ని, తెలుగు ప్రజలందరినీ మెప్పించిన మహానటుడు. అంతేకాకుండా రాజకీయాల్లో కొత్త ఒరవడి సాధించారు. తెలంగాణ ప్రాంతంలో పటేల్ పట్వారీ వ్యవస్థని రద్దు చేసి హార్స్ పవర్కి 50 రూపాయలకి కరెంటు ఇచ్చి అనేక సంస్థలు తెలంగాణలో తీసుకొచ్చి తెలంగాణ ప్రాంతాన్ని అభివృద్ధికి ఆయన ఎన్నో ప్రయోగాలు చేశాడు. అంతేకాకుండా మహానాయకుడు హైదరాబాద్లోనే తెలుగుదేశం పార్టీని పెట్టాడు ఫస్ట్గా. అలాంటి వ్యక్తి 100 అడుగుల విగ్రహాన్ని హైదరాబాద్లో నగరంలో పెట్టాలని ఈ ఎన్టీఆర్ 100 ఇయర్స్ సందర్భంగా ఒక సావనీర్ కమిటీ, దానికి టీడీ జనార్దన్ గారు లీడర్గా నాయకత్వంలో ఈ కమిటీ పనిచేస్తూ ఉంది. ఆయన 100 అడుగుల విగ్రహాన్ని, ఎన్టీఆర్ విగ్రహాన్ని మేము హైదరాబాద్లో ప్రతిష్ఠించాలనుకుంటున్నాం. అంతేకాకుండా ఒక నాలెడ్జ్ సెంటర్ను కూడా అక్కడ ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. ఒక టూరిజం హబ్ లాగా ఆ ప్రాంతాన్ని డెవలప్ చేస్తాము, మాకు స్థలం కేటాయించమని ఈ సదర్ కమిటీ వాళ్ళు 2 రోజుల క్రితం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలవడం జరిగింది. కలిసిన వెంటనే రేవంత్ రెడ్డి గారు కొన్ని స్థలాలను సూచించి, మీరు ఆ వాటిలో మీరు ఏది కావాలో సెలెక్ట్ చేసుకోండి, ఆ స్థలాన్ని మేము మీకు అలాట్ చేస్తామని చెప్పారు. ఇది ఔటర్ రింగ్ రోడ్డుకి దగ్గరగా ఉన్న ప్రాంతంలో ఈ సైట్ సెలెక్షన్ చేయడం అనేది జరిగింది. రాబోయే రోజుల్లో ఎన్టీఆర్ 100 అడుగుల విగ్రహాన్ని ఈ హైదరాబాద్ మహానగరంలో ఏర్పాటు చేస్తాకి ఎన్టీఆర్ 100 ఇయర్స్ సావనీర్ కమిటీ ఒకటి కృతనిశ్చయంతో ఉంది. దీనికి టీడీ జనార్దన్ గారి నాయకత్వంలో ఈ కమిటీ పనిచేస్తుంది. రాబోయే రోజుల్లో హైదరాబాద్ నగరంలో ఎలా హుస్సేన్ సాగర్లో బుద్ధుడు ఎలా ఉన్నాడో అంతకన్నా పెద్ద విగ్రహాన్ని, ఎన్టీఆర్ విగ్రహాన్ని ఈ కమిటీ వాళ్ళు ఏర్పాటు చేస్తాకి ఔటర్ రింగ్ రోడ్డుకి ఆనుకున్న ప్రదేశంలో పెడతాకి తీర్మానించడం అయింది. రాబోయే రోజుల్లో ఎన్టీఆర్ విగ్రహాన్ని పెట్టి ప్రపంచ దేశాల నుంచి తెలుగువారు ఎవరున్నా సరే ఆ ఎన్టీఆర్ విగ్రహాన్ని చూసేందుకు వచ్చే విధంగా అక్కడ ఒక టూరిజం స్పాట్ లాగా ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాకి ఈ సావనీర్ కమిటీ నిర్ణయించినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేసే కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సహాయ సహకారాలు అందిస్తాను, మీకు ఏది విధమైన సహాయం కావాల్సి వచ్చినా నేను ప్రభుత్వం నుంచి మీకు అందిస్తానని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.